ఈరోజు యేసుకి స్తుతి ఆరాధన. యెహోవాని స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాని స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాని స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన్ని స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా యెహోవాని స్తుతించుడి. ఆయన ఆజ్ఞయువుగా అవన్నీను పుట్టెను, అవన్నీను వాటికన్నిటికీ ఆయన కట్టడ నియమించెను. ఏదియును దానిని అతిక్రమింపదు. భూమి మీద మకరములారా, అగాధ జలములారా యెహోవాని స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను యెహోవాని స్తుతించుడి. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా యెహోవాని స్తుతించుడి. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా యెహోవాని స్తుతించుడి. భూరాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాని స్తుతించుడి. వృద్ధులు, బాలురు, యవనస్తులు, కన్యకలు అందరూ యెహోవాని స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. యెహోవాని స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములో ఆయనకి స్తోత్ర గీతము పాడుడి. ఆమేన్.